విభిన్న సంస్కృతులు, విభిన్న జాతుల సమ్మేళనం ప్రపంచం. కానీ ముస్లిం రాజులు ప్రపంచవ్యాప్త దండయాత్రల సందర్భంగా వివిధ దేశాలలో బలవంత మత మార్పిళ్లు చేసి అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని విధ్వంసం చేస్తే, ఆ తర్వాతన క్రైస్తవ దేశాలు నిదానంగా డబ్బుతో, పలుకుబడితో లేదా మనిషి యొక్క అక్కడున్నటువంటి కులాల మధ్యన ఉన్నటువంటి అసందిగ్ధతల్ని, వాటి వల్ల ఎదురవుతున్నటువంటి అవమానాల్ని వాటిని అడ్డుపెట్టుకుని తాము నిదానంగా దూరిపోయారు. తద్వారా వాళ్ళు మత మార్పిడి చేసి మార్చుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు ప్రపంచంలో హయ్యెస్ట్ మతం క్రైస్తవం, రెండవది ముస్లిం మతానికి సంబంధించిన దేశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రూటు మారుతోంది. ఇంతదాకా వేరే మతాలకు సంబంధించిన దేశాలను వీళ్ళిద్దరూ తమ వైపుకు మలుచుకుంటే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రారంభించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక ఇరాన్ లాంటిదో, లేకపోతే పాలస్తీనా లాంటిదో, సిరియా లాంటిదో ఇలాంటివన్నీ కూడా మత విధ్వంసాలను రెచ్చగొట్టి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి క్రైస్తవ దేశాలని ముస్లిం దేశాలుగా మారుస్తున్నారు. చివరికి అక్కడ చంపేసి ప్రజలను పెద్ద ఎత్తున నరమేధం సృష్టించి ఆ విధమైనటువంటి రూట్లో పోతూ ఉన్నారు. బోకో హరాం లాంటి వాళ్ళు చేస్తున్నది అదే. చిన్నపిల్లలను కూడా కిడ్నాపులు చేసుకుపోయి మతాన్ని మార్పిచ్చి చేస్తున్నటువంటి రాక్షసత్వం చూస్తున్నాం. ఇక మరొక వైపును చూసుకుంటే క్రైస్తవ దేశంలో చివరికి బైబిల్ మీదనే ప్రమాణం చేసేటటువంటి బ్రిటన్లో తాజా పరిణామాలు ఏంటంటే, ఇతర దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉందంటే, తాజాగా ముస్లిం పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. 46% మంది ముస్లింలు బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళు హమాస్ పట్ల సానుభూతితో ఉన్నారన్నటువంటి తాజా సర్వేలో తేలింది. అట్లాగే 39% మంది అక్టోబర్ 7th ఏదైతే ఇజ్రాయెల్ మీద జరిగిన దాడి తప్పు కాదని భావిస్తున్నారు. ఇది విచిత్రం. 37% మంది హమాస్ రేప్ చేయడం, సివిలియన్స్ని చంపడం తప్పు కాదని భావిస్తున్నారు. అదే సందర్భంలో 32% మంది బ్రిటన్లో షరియా లా కోరుకుంటున్నారు. బ్రిటన్లోనే షరియా చట్టం కావాలని కోరుకుంటున్నారు. ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే, రాబోయే 20 ఏళ్లలో ఇది భారీ ఎత్తున పెరుగుతుంది, ఇస్లామిక్ రాజ్యం కింద బ్రిటన్ మారుతుంది అని భావిస్తున్నటువంటి వాళ్ళు 1.5 మిలియన్ ప్రజలట, 15 లక్షల ప్రజలు. దీన్ని బట్టి ఏమవుతుందో ఆలోచించాలి. అదే